ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? వేస్ట్గా ఉన్నది, మంచిగా లేదు. ఎందుకే? ఏమి ఇస్తలేడు. నీళ్ళు లేవు, నిధులు లేవు, మాకు ఎవరు లేవు. ₹1,00,000 తులం బంగారం ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలే. మీ ఇంట్లో ఆడవాళ్ళకి వస్తున్నాయి 2,500? వస్తలేవు. రూపాయి బిల్ల వస్తలేవు, వస్తలేవా? వస్తలేవు. తులం బంగారం ఇచ్చినావు. ఇంట్లో ఎవరిదన్నా పెళ్లి చేసినావా? పెళ్ళి నా బిడ్డ, మా అన్న బిడ్డలే చేసినాము. వచ్చిందా తులం బంగారం? ₹1,00,000 రాలేదు, ఇంకా తులం బంగారం ఎక్కడ ఇస్తాడు? 1,00,000 ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రూపాయి బిల్ల కూడా ఇవ్వలే. పొలం ఉందా నీకు? ఉన్నది. పడుతుందా? రైతు బంధు పడుతుందా? ఒక ఎకరానికి పడ్డది, ఇది వరకు మళ్ళీ ఏం పడలే. రెండు పంటలు ఎగదబ్బిండు, ఇలా సగం ఎగదబ్బిండు. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? అసలు బాగాలేదు కదమ్మా, ఎందుకు బాగాలేదు. అసలు ఏం పథకాలు రాలేవు, ఏం రాలేదు. అంతా ఇబ్బంది ఉంది, రిలేషన్ అంతా పడిపోయింది, అసలు బాగాలేదు. మీరు ఏం పని చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్? ఎట్లా అసలు బాగాలేదు, మొత్తం పడిపోయింది. మహేశ్వరంకి వెళ్ళి వచ్చినాం మేము, సబితా మేడం ఎమ్మెల్యే. అసలు బాగాలేదు. ఓకే, అసలు ఇప్పుడు ఏంటి పరిపాలన, ప్రజా పరిపాలన అని చెప్పేసి అన్నారు. ఏదో ఒక పథకం కూడా పాస్ కాలేదు అయినది, ఇంతవరకు చెప్పిండు. ఏదో ఒకటి చెప్పేసి కూడా ఏదో చేసిరమ్మా చెప్పండి. ఒక గ్యాస్ ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు? ఇంతవరకు ఏం రాలేదు మా దగ్గర అయితే, మా మహేశ్వరం.